జగనన్న వచ్చాక 2024 175 అనేది కన్ఫర్మ్ గా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. God is great. పోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, నీకిది తెల్లవారని రేయమ్మా. ఈ 4 ఏళ్ల పరిపాలన అమ్మ చేని పొగదా చేనేత ఎప్పుడు పోతాడని ఎడుతున్నాం మేము. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? నా సొల్ల అందుతున్నాయని కదండి ఇప్పుడు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? పథకాలు నా సొల్లని ఎదవచ్చాకని ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇంకా అన్ని ఇబ్బంది వచ్చాకనే. అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. ఆ సంస్కృతి సాంప్రదాయం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలా. తెలివి ఎక్కువైందిరా. అటు చూడు బే. నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు. మేడం అని అనంతో సీతక్కనే. మేడం లేదు, మేడం అంటే దూరం దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లె నేను. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగనన్న అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. తగ్గించుకుంటే మంచి. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖద్దరు చొక్కాలు వేసుకునే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఇక పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం, నాన్న స్వాతిముత్యం. మీ అందరి సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం ఒక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. తెలుసుకుంటే మహిళల్ని, తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు. మాకు తెలుసులేరా. అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు. అదే జగనన్న గొప్పదనం. బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ బిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకి లభించండి. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన